తలలు వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాయన, శివాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరు గనుక వందనాలు. ఎప్పటిలాగా తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థించిన సన్నిధికి అయ్యా వచ్చే గొప్ప భాగ్యాన్ని నీ ఉచిత కృప ద్వారా ప్రభా మీరే మాకు అనుగ్రహించినందు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎప్పటిలాగా మీరే మాట్లాడాలి, వినగల చెవి, గ్రహించగల మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. అనేకుల తర్వాత ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి అని బలపరిచి స్థిరపరిచి అనేక సార్లు నాయన మా జీవితంలో ఏముంది అన్న ఒక నిరుత్సాహంతో ప్రభా ప్రజలు ఉంటుండగా ఏదైనా వాక్యం ద్వారా బలపరిచి మీ నామను మాత్రమే హెచ్చించుకోమని అయ్యా సమస్త మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసయ్య అతిథి నామధరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు ఏ రీతిగా ఉంటారు అంటే ప్రజలు దేవుని నమ్ముకున్న మరి ముఖ్యంగా బిడ్డలు చాలా నిరుత్సాహంతో ఉంటారు. ఎందుకు అంటే దేవుడులో మేము ఉంటున్నాము. ఆయన మా జీవితంలో ఆశీర్వాదాలు లేవు. దేవుడు లేకి మేము వచ్చి ఉన్నాం. నిజంగా దేవుని జనముగా మేము ఉంటున్నాం. అయినా మా జీవితంలో బాధ, దుఃఖం ఉంది. లేకపోతే ఏముంది? ఒక మాటలో చెప్పాలి అంటే ఏ రీతిగా మాట్లాడుతుంటారంటే, అయా మా జీవితంలో ఏముంది అన్న మాట అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే అటువంటి నిరుత్సాహమైన మాటలన్నిటికీ దేవుడు ఈ దినం మన సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ దినం వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. దేవుడు తన బిడ్డలతో చెబుతున్న ఒక మాట ఏమని అంటే, నేను నిన్ను పిలిచి ఉన్నాను. అనేక సార్లు ప్రేమన్న వల్ల ఎవరైనా మనల్ని పిలిచారు అనుకోండి. ఎందుకు పిలుస్తారు? ఏమి పని లేనప్పుడు ఎవరు మనల్ని పిలవరు ప్రేమన్న వాళ్ళ. ఏమీ పని లేకపోతే అసలు ఎవరు మనల్ని పిలవరు. అయితే పిలిచారు అంటే ఏదో మనతో మాట్లాడాలని, లేక పిలిచారు అంటే ఏదో ఒక మరి మాట్లాడడం ప్రారంభిస్తారు కదా! కంపల్సరీగా పిలిచి సైలెంట్‌గా ఎవరు కూడా ఉండరు. మరి దేవుడు ఇక్కడ నేను నిన్ను పిలిచి ఉన్నాను అన్న మాట చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడు చెప్తాడనమాట. నేను నిన్ను పిలిచి ఉన్నాను. మరి దేవుడు పిలిస్తే మరి దేవుని మనస్సులో ఎన్ని ఉంటాయి? దేవుడు పిలవడం ప్రారంభించాడు గదా! దేవుడు చెప్పాడు నేను నిన్ను పిలిచి ఉన్నాను అని. మరి దేవుడు పిలిచి ఉంటే ఎందుకు పిలుస్తున్నావు ప్రభా అని అంటే, దేవుడు పిలిచి నప్పుడు ఉండే ఆశీర్వాదాలు ఏంటో ఈ దినం మనము వాక్యంలోంచి ధ్యానించడం ప్రారంభిద్దాం ప్రేమైన వలరా. మొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము 1, 2 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంట నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహామును పిలిచి మరి మరి అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు రమ్మన్నాడు అన్నట్టుగా అంటే పిలవడం ప్రారంభించాడు అన్న మాట అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో కనబడుతుంది ప్రేమైన వాళ్ళరా. ఇక్కడ దేవుడు అబ్రహామును పిలుస్తూ దేవుడు చెప్పిన మాట నేను నిన్ను ఒక్కొక్కటిగా అంటే దేవుడు 3 చెప్పాడు. ఒక్కొక్కటిగా మనము పిలిచిన పిలిచాడు కాబట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు మనల్ని కూడా పిలిచి ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఏం చేస్తాడు? అంటే దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇప్పుడు ఏం చేయడం ప్రారంభించాడు? ఒక్కొక్కటిగా మనం దేవుని వాక్యం నుంచి ధ్యానించడం ప్రారంభిద్దాం ప్రేమైన వారలారా. మొదటిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. నిజంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాను పిలిచి ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పడం మరి దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కాబట్టి ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు? పిలిచాడు, ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. మొదటి భాగం చూద్దాం. ఏ రీతిగా ఆశీర్వదించాడో చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము
12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అబ్రాము తన భార్య అయిన శారయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వలన అబ్రహాము దేవుడు మొదటిగా చెప్పాడు ఆశీర్వదిస్తాను. ఎందుకు నేను ఈ మాట చదివించానంటే అక్కడ రాయబడి ఉంటుంది, అబ్రహాము తాను సంపాదించిన ఆస్తి అంతయు తీసుకొని తన వారిని తీసుకొని అదే రీతిగా లోతును వెంట పెట్టుకొని శారాతో కలిసి కానాను దేశానికి వచ్చను అన్న మాట కనబడుతుంది. అంటే అబ్రహాము తాను తీసుకున్న ఆస్తి, తను సంపాదించిన ఆస్తి మొత్తం కూడా ఏం చేశాడంట, తన వెంట తీసుకుని రావడం ప్రారంభించాడు. ఆఫ్కోర్స్ లోతు కూడా తన జీవితంలో ఉన్న తన దగ్గర ఉన్న ఆస్తిని కూడా మొత్తం ఇద్దరు కలిసి తీసుకొని బయలుదేరినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. అప్పటికి వాళ్ళు ఎక్కడున్నారు, వారి ప్రాంతంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు ప్రేమ వాళ్ళ, కలిసి ఉన్నారు. ఇప్పుడు కలిసి బయలుదేరుతూ ఉన్నారు. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవడం ప్రారంభిద్దాం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మరి దేవుడు ఏ రీతిగా అబ్రహామును ఆశీర్వదించాడు అంటే మనం చూడడం ప్రారంభిద్దాం. అది ఆదికాండం 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇక్కడ చూస్తే తనకు కలిగినంత తీసుకువెళ్ళాడంట. కొద్ది రోజుల తర్వాత ఏం కనపడుతుందంట, అబ్రహాము బహుధనవంతుడై ఉండెను అని రాయబడి ఉంటుంది ప్రేమిన వాళ్ళ. అంటే దేవుడు పిలిచాడు అంటే ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాను అన్న మాట ఇక్కడ అబ్రహాం జీవితంలో చెప్పి దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడంట, కొద్ది దినాలు గడుస్తుండగానే అబ్రహాము జీవితం గురించి రాయబడిన మాట బహుధనవంతుడాయను అన్న మాట కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమ వల్ల. హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుడు ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా ఆశీర్వాదం ఆగిపోలేదు కానీ ఇంకా ఉంది. కానీ కొద్ది మాటలు అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో కూడా ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. అదే ఆదికాండము 13వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. హల్లెలూయా. దేవుడు ఎంతగా అబ్రహామును ఆశీర్వదించాడు ప్రేమిన వలన. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నేను పిలిచి ఉన్నాను. పిలిస్తే ఏం చేస్తావు బ్రహ్మ అంటే మొదటిగా దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ రీతిగా ఆశీర్వదించాడంట, దేవుడు చెప్పిన మాట, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే వారు కలిసి వెళ్ళారు. అందుకే నేను ఆ మాట మొదటిగా చెప్పాను ప్రేమ. వాళ్ళు కలిసి ఉన్నారు, బయలుదేరేప్పుడు కూడా కలిసి వెళ్ళారు. ఇప్పుడు ఏమైపోయిందంట, వారు కలిసి ఉండడానికి ఆ ప్రదేశం సరిపోలేదంట ప్రేమ వల్ల. అంతగా దేవుని ఆశీర్వాదం రావడం ప్రారంభమైంది. అంతగా దేవుని ఆశీర్వాదం రావడం ప్రారంభమైంది ప్రేమ వల్ల. హల్లెలూయా. ఇంకా ఒకవేళ బైబిల్లో చూస్తే అబ్రహామును దేవుడు విస్తారంగా, ఎంత విస్తారంగా అంటే తన కుమారుని పెళ్లి చూపులకు వెళ్ళడానికి కొన్ని ఒంటెలు బంగారం ఇచ్చి పంపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అంటే దేవుడు పిలిస్తే ఏం చేస్తాడంట, కంపల్సరిగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అనేక సార్లు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, దేవుని చేత పిలువబడిన మనం అనుకుంటుంటాం, ప్రభువా ఏంటినైనా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, అయినా నా జీవితంలో ఈ రీతిగా ఉందంటే దేవుడు చెప్తున్నమాట, నేను నిన్ను పిలుచున్నా. పిలిస్తే ఏం చేస్తాడంట, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడంట. ఎంత ఆశీర్వాదం ప్రభువా అంటే వారు కలిసి నివసించలేనంత, వారు కలిసి బయలుదేరారు, కలిసి కొన్ని ప్రాంతాలు ఐగుప్తుకు వచ్చారు, ఆ తర్వాత రిటర్న్ అయ్యారు. అప్పటికి ఏమైపోయిందంట, వారు కలిసి ఉండలేనంత విస్తారమైన ఆస్తి వారు సంపాదించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. హల్లెలూయా. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత బలంగా ఉంటుంది అంటే దేవుడు పిలిస్తే ఏం చేస్తాడు,
ఆశీర్వదించడం ప్రారంభిస్తాడంట. మరి మనల్ని కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా! మరి బ్రదర్ అక్కడ రాయబడి ఉంది గదా! అంటే దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటే అది. నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఆ వాగ్దానమే అది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. మనం బాధపడుతూ ఉంటే, అయ్యా నేను నిన్ను పిలిచి ఉన్నాను. నా జీవితంలో ఆశీర్వాదం లేదు. నా జీవితంలో దీవెన లేదు. ఏమీ లేదని చెప్తున్నాను నీతో. దేవుడు చెప్తున్నమాట. అయ్యా నేను పిలిచి ఉన్నాను. పిలిస్తే ఏం చేస్తావు ప్రభు? మరి పిలిచినావు ప్రభు నీకు స్తోత్రం అంటే దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకా దేవుడు ఏ రీతిగా పిలిచాడు కదా అబ్రహామును. మరి దేవుడు ఏం చేస్తాడో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. ఆశీర్వాదమేనా? అది కూడా మాటల్లో చెప్పలేనంత అంత గొప్ప ఆశీర్వాదం వచ్చేది. ఇంతేనా? ఇంకా ఏముంటాయి అంటే, ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలోంచి చూడడం ప్రారంభిస్తే ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట ఒకవేళ రెండోది చూస్తే దేవుడు అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఒక ఆశీర్వాదమే కాదంట ప్రేమైన వాళ్ళ. దేవుడు పిలిస్తే దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప జనం చేయడం ప్రారంభిస్తాడంట. మామూలుగా కాదు. హల్లెలూయా. అంటే ఈ లోకరీతిగా ఒకవేళ ధనము, బంగారు మరి ఇంకా ఆ సంపదే కాదంట. దేవుడు చెప్తున్న మాట, నిన్ను గొప్ప జనము చేస్తాను. మరి దేవుడు అబ్రహామును పిలిచి దేవుడు చెప్పిన మాట, అయ్యా నేను నిన్ను గొప్ప జనము చేస్తాను అన్నాడు. ఒకవేళ నాకు అనిపిస్తది, ఇప్పటి వరకు చూస్తే చాలా గొప్ప జనం అయిపోయి ఉన్నారు ప్రేమ అబ్రహాం సంతానం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా అబ్రహాం సంతానమే. అనేక సార్లు అనేక మంది చెప్తూ ఉంటారు. ఏమని అంటే, అయ్యా అబ్రహాము మూల పురుషుడు కాబట్టి మిగిలిన వారు అంటే ఇస్సాకు ద్వారానే కాకుండా ఇంకా మిగిలిన వారి ద్వారా ఉన్న సంతానము కూడా అబ్రహాం సంతానమే కాబట్టి ఆయన నిజముగా అనేక దేశాలలో ఉన్న వ్యక్తులకు ఆయన మూల పురుషుడు అంటారు ప్రేమ వల్ల. అయితే నేనేమంటానంటే, దేవుడు చెప్పిన మాట ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని దేవుడు చెప్పి ఉంటే మిగిలిన వారిని మనం ఎందుకు కలపాలి? దేవుడు చెప్పిన మాట ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అనేక మంది ఏం చెప్తున్నారంటే, అయ్యా ఆయన ఫలాని జాతికి ఆయన మూల పురుషుడు, ఫలాని తెగకు ఆయన మూల పురుషుడు, యూదులకు మూల పురుషుడు, దేవుని నమ్ముకున్న మనకు ఆయనే అబ్రహాము తండ్రిగా పిలువబడుతున్నాడు అంటే, నేనేమంటానంటే బైబిల్ ప్రకారంగా రాయబడిన మాట ఏమని ఉంటుంది అంటే, ఇస్సాకు వలనదే నీ సంతానము అంటే, ఇస్సాకు అంటే ఎవరు? దేవుడు వాగ్దానం చేసిన బిడ్డలు ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకున్న వారందరూ కూడా ఆయన బిడ్డలే కాబట్టి, ఇప్పుడు యావత్ ప్రపంచంలో యేసుప్రభుని నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే యేసుప్రభే అంటాడు, జకర్యా మరి జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు అతడు పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఇతడు కూడా నిజముగా అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానమే అనడం ప్రారంభించాడు. అంటే ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటారో వారంట ఏమవుతారు? అబ్రహాము సంతానంగా పిలువబడడం ప్రారంభిస్తారు ప్రేమైన వారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, నేను నిన్ను గొప్ప జనము చేసేదను. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను గొప్ప జనం చేస్తాను. మరి ఏ రీతిగా దేవుడు గొప్ప జనం చేస్తాడంటే, ఇందాక మనం చూసాం, దేవుని నమ్ముకున్న వారంతా కూడా మరి అబ్రహాం సంతానం అయి ఉంటుండగా ఆల్రెడీ గొప్ప జనముగా ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంత మాత్రమే కాకుండా ఒకవేళ బైబిల్ గ్రంథంలోంచి కూడా మనం చూసినట్లయితే ప్రేమ వలన అదే నిర్గమకాండము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 8వ వచనం చూడడం ప్రారంభిద్దాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట చూస్తే ప్రేమ వలన ఐగుప్తు దేశపు రాజు చెబుతున్న మాట ఇక్కడ మనకు కనబడడం ప్రారంభమవుతుంది ప్రేమ వలన. అంటే నాకు అనిపిస్తుంది, ఒక ఐగుప్తు దేశం అనేది, ఐగుప్తు దేశం ఒకవేళ నాకు అనిపిస్తుంది ఈ యేసేపు ఒక్కడిగా వచ్చాడు. ఆ తర్వాత మరి 70 మంది పైబడి జనము ఒకవేళ అక్కడికి వచ్చినట్టు మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. అయితే ఆ జనం అంట దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను నిన్ను గొప్ప జనం చేస్తాను. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ప్రజలు ఉంటారా? ఉండరు ప్రేమ వలన. యోసేపు వచ్చినప్పటికీ ఒకవేళ కొన్ని లక్షల మంది ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండవచ్చు.
ఇప్పుడు ఏమైతుంది అంటే వీళ్ళైతే తక్కువ జనంలో వచ్చారు. ఇప్పుడు ఐగుప్తు దేశపు రాజు చెప్తున్న మాట ఏమని అంటే ఇందాక మనం చదువుకున్నాం గదా! వీరు నిజంగా మనకంటే విస్తారముగాను, బలిష్టముగాను ఉన్నారంట. హల్లెలూయా! అంటే దేవుని మాట ఏ రీతిగా ఉందంటే ఒకసారి దేవుడు పిలిస్తే ఏం చేస్తాడంట? గొప్ప జనం చేయడం ప్రారంభిస్తాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప జనం చేశాడు. ఒకసారి వాక్యంని చదువుతూ ఉండగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తది ప్రియమైన వాళ్ళారా! ఎందుకంటే పదుల సంఖ్యలో వెళ్ళిన ఐగుప్తులోకి వెళ్ళిన ఇశ్రాయేలీయులు ఆ దేశంలో ఉంటూ ఏ రీతిగా ఉన్నారంట? ఆ దేశపు రాజు చెబుతున్న మాట, ఆ దేశపు రాజు చెప్తున్న మాట ఏంటి అంటే వారు గొప్ప జనముగా ఉన్నారు. మనకంటే బలిష్టముగా ఉన్నారు. హల్లెలూయా! అంటే దేవుని ఇచ్చిన వాగ్దానం. అంటే దేవుడు మనల్ని పిలిస్తే ఏం చేస్తాడంటే మొదటిగా ఆశీర్వదిస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడంట మనల్ని విస్తరింపజేయడం ప్రారంభిస్తాడు అంట ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా! ఎంతగా అంటే ఒక రాజు నిజంగా ఫరో అనే వ్యక్తి సామాన్యుడు కాదు ప్రేమైన వాళ్ళ. అంతటి గొప్ప రాజు చెప్తున్న మాట. అయ్యా మన జనము కంటే వీళ్ళు విస్తారముగా ఉన్నారు, బలిష్టంగా ఉన్నారంట. హల్లెలూయా! ఏదో ఊరికే ఉండి పైలికల్లాగా లేకపోతే ఏమాత్రము పవర్ లేని వ్యక్తులుగా కాదంట. బలిష్టమైన జనముగా ఉండడం ప్రారంభించారంట ప్రేమ. హల్లెలూయా! అంటే దేవుడు చెప్తున్న మాట. ఆయన నేను నిన్ను పిలిచి ఉన్నాను. ప్రభు పిలిచి ఉంటే ఏమేమి ఆశీర్వాదాలు ఉంటాయి ప్రభు అంటే దేవుడు అంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అప్పుడు దేవుడు చెప్తున్న మాట నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే గొప్ప జనముగా చేయడం ప్రారంభించాడు. అంత క్లారిటీగా కనపడుతుందో చూడండి దేవుని ఆశీర్వాదం. పదుల సంఖ్యలో మాత్రమే వాళ్ళు ఐగుప్తు దేశంలోకి ప్రవేశిస్తే తర్వాత ఏ రీతిగా ఉందంట ఆ దేశంలోనే ఆ దేశపు రాజు చెప్తున్నాడు వీళ్ళు మనకంటే ఎక్కువగా ఉన్నారు. హల్లెలూయా! అంటే దేవుడు చెప్తున్నాడు విస్తరింపజేయడం అంటే గొప్ప జనముగా చేయడం ప్రారంభిస్తాడంట. హల్లెలూయా! అంటే వాక్యం చూస్తున్న మన జీవితాల్లో కూడా దేవుడు చెప్తున్న పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను ఆశీర్వదించడమే కాదు నిన్ను గొప్ప జనం చేస్తాను. హల్లెలూయా! ఇంకా ప్రభువా నువ్వు పిలిచినప్పుడు వచ్చే ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుంది అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథం నుంచి మరొక ఆశీర్వాదాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. అది కూడా దేవుడు అంటాడు కదా నీ నామమును గొప్ప చేదును ఆదికాండంలో మనం చదివాం కదా 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే నీ నామమును గొప్ప చేస్తాను. దేవుడు చెప్తున్న మాట నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా! దేవుడు చెప్తున్న మాట నీ నామమును నేను గొప్ప చేయడం ప్రారంభిస్తాడట. హల్లెలూయా! ఎంత గొప్పగా చేస్తావు ప్రభువా! అంటే ప్రేమన వల్లరా ఒకవేళ నాకు అనిపిస్తది ఎవరైనా ఎవరైనా సరే ప్రేమన వల్లరా నిజంగా ఒక ఉన్నతమైన వ్యక్తి నోట నుంచి మన పేరు పలకబడినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం. ఒకవేళ అదే రీతిగా ఆ వ్యక్తి పలికినప్పుడు మనం చాలా సంతోషపడతాం ప్రేమైన వాళ్ళు. అంతకంటే గొప్ప ఆధిక్యత ఏముంది? అన్న మాట మనం వింటూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. అయితే సాక్షాత్తు జీవము కలిగిన దేవుడే ఇక్కడ ఆ వ్యక్తిని అంత గొప్ప చేయడం ప్రారంభించాడు. ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళరా. ఇక్కడ రాయబడి ఉంటది ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకున్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఇక్కడ చూస్తే దేవుడు ఒక బలమైన దర్శనాన్ని యాకోబుకు చూపించినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. ఒక బలమైన దర్శనం ఇక్కడ కనబడింది. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట పైన ఆ నిచ్చెన పైన దేవుడు ఉంటూ దేవుడు చెప్తున్న మాట యాకోబుకు దేవుడు ఏ రీతిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్పగా అబ్రహామును గొప్ప చేయడం నీ నామమును నేను గొప్ప చేయుదును అన్నాడు కదా. సాక్షాత్తు జీవము కలిగిన దేవుడే ఎవరితో చెప్తున్నాడంటే యాకోబుతో చెప్తున్నాడు ప్రణాళిక నేను అబ్రహాము దేవుడను. ఈ మాట అనేక సార్లు
దేవుడు పరిశుద్ధ గ్రంథములో పలికినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. అంటే దేవుడు ఎప్పుడు తనను తాను పరిచయం చేసుకోవాలన్నా మీరనొచ్చు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అని కూడా దేవుడు పిలిపించుకున్నాడు కదా బ్రదర్. అంటే అసలు ప్రథమముగా దేవుడు తనను తాను ఏ రీతిగా పరిచయం చేసుకున్నాడు అంటే, నేను అబ్రహాము దేవుడను. అంటే అబ్రహాముతో ఉన్న దేవుడను. ఎంతగా అబ్రహాముకు దేవుడు నిజంగా ఖ్యాతి ఆపాదించాడు అంటే మాటల్లో చెప్పలేనంత అని చెప్పవచ్చు ప్రేమ. ఒక దేవుడు తనను ఐడెంటిఫై చేసుకోవడానికి అబ్రహాము దేవుడను అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఆయన సర్వశక్తిమంతుడు. నేనే అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది ప్రేమ. అంత సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా ఏ రీతిగా తన బిడ్డను పిలిచి ఉన్నాడు కదా. ఆ బిడ్డ నామం దేవుడు అన్నాడు కదా, నేను నిన్ను గొప్ప చేసేదను అని చెప్పాడు. అందుకే కదా దేవుడు అన్నాడు, నీ నామమును గొప్ప చేయదు. దేవుడు చెప్పిన మాట, నీ నామమును గొప్ప చేయుదును. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఆ నామాన్ని గొప్ప చేయడం. అందుకే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను. దేవుడే పలుకుతూ ఉంటే ఎంత ఆధిక్యత ప్రేమ. ఒకసారి అనేక సార్లు అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. మరి అబ్రహాము ఇస్సాకుతో చెప్పినప్పుడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు. మరి యాకోబుతో మాట్లాడుతూ, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అనేక సార్లు దేవుడు ఏ రీతిగా పిలిపించుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను. ఎవరైనా ప్రేమిన వల్ల తమకంటే ఉన్నతమైన వ్యక్తుల పేర్లు చెప్తూ నేను ఒకవేళ ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ట్రెండ్ ఒకటి జరుగుతూ ఉంది ప్రేమ. వారి బైక్స్ వెనక లేకపోతే వారి వెహికల్స్ వెనక నేను పలానా తాలూకా అని రాసి ఉంటారు ప్రేమిన వాళ్ళు. అంటే వారి ఎమ్మెల్యే కానీ లేకపోతే వారికి ఇష్టమైన మరి వ్యక్తుల పేర్లు రాస్తూ, వారి ఎమ్మెల్యే పేరు రాస్తూ, నేను ఎమ్మెల్యే పలాని ప్రాంతపు ఎమ్మెల్యే తాలూకు అని రాసుకోవడం ప్రారంభిస్తాను. ఎందుకంటే ఆ వ్యక్తులు నాకు తెలుసు, నేను వారికి సంబంధించిన వ్యక్తిని అనే మాట ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో మనకు కనబడుతుంటుంది. బైక్స్లో కార్ల మీద కనబడుతూ ఉంటుంది ప్రేమ. అయితే ప్రభువా నువ్వేం చెప్తున్నావు? అబ్రహాం ఏమనాలి? నేను సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి అతిశయపడాలి ప్రేమ వాళ్ళు. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన మాట, నీ నామమును నేను గొప్ప చేస్తాను. కాబట్టి ఏం చేశాడు దేవుడు? నేను అబ్రహాము దేవుడు అన్నాను. అంటే అబ్రహాము పేరును దేవుడు ఎంతగా హైలైట్ చేయడం ప్రారంభించాడు ప్రేమ. అంటే దేవుడు ఒకసారి పిలిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే కదా ఒక దేవుడు పిలిచాడు అంటే, ఒక వ్యక్తే మనల్ని పిలిస్తే ఆ వ్యక్తి ఏదో చెప్పాలని, లేకపోతే ఆ వ్యక్తి ఒకవేళ నాకు అనిపిస్తుంది మాట్లాడాలని, కొన్నిసార్లు పిలిచినప్పుడు బాధ్యతలు అప్పచెప్పాలని, కొన్నిసార్లు ఇతరులకు ఈ సందేశం చెప్పాలని ఏ రీతిగా ఉంటుంది ప్రేమ. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఎందుకు పిలిచావు ప్రభువా అంటే దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు పిలిచావు ప్రభువా అంటే దేవుడు అంటాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎందుకు పిలుస్తున్నావు ప్రభువా అంటే దేవుడు అంటాడు, నేను నిన్ను నీ నామమును గొప్ప చేయదు. అనేక సార్లు నిజంగా మనం కృంగిపోయే వారిగా ఉంటాం ప్రేమ వారు. అయితే ఈ వాక్యం చూస్తున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఎందుకు ప్రభు అంటే ఎన్ని ఆశీర్వాదాలు ప్రేమైన వారు, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కోసం ఎత్తిపెట్టి ఉన్నాడంట. హల్లెలూయా. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. కీర్తనీయమైన మా దేవుడు మీరే కనుక నీకు వందనాలు. వెల్పలలో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవి ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికే వందనాలు. అనేక సార్లు ప్రభు దేవుని నమ్ముకున్న మా జీవితంలో ఆశీర్వాదాలు, దేవుని నమ్ముకొని ఉన్న మా జీవితంలో ఏమీ లేదు. అసలు దేవుని నమ్ముకున్న ఎటు వెళుతున్నదో నా జీవితం నాకు తెలియకుండానే ఉందే అన్న క్వశ్చన్ మార్కులో ప్రభు అనేక మంది జీవితాలు ఉంటున్నారు. దేవా, ఇదిలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నేను నిన్ను పిలిచి ఉన్నానని సెలవిచ్చావు ప్రభు. దానిలో దాగి ఉన్న అయ్యా ఆశీర్వాదాలు నిజముగా బలమైనగా ఉంటుండగా నాయన, అటు దీవెనతో మమ్మల్ని నింపాలని ఆశపడే మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారని ప్రభు. నీ వాక్యము ద్వారా ప్రభు మీరే మాకు బయలుపరిచినందు బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన.
మహిమ నీకే, ఘనత నీకే, అయా ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే కలుగునుగాక యేసయ్య. ఇంత నీడమైన మా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సంపూర్ణముగా ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఉన్న నిరుత్సాహం తొలగించాలి. అయ్యా ఇన్ని ఆశీర్వాదాలు నా దేవుడు నా కోసం ఎత్తి పెట్టినాడని సంతోషముతో ప్రభువా వారి జీవితాల్లో ముందుకు సాగులాగా సహాయం దయచేయండి. ఒక్కొక్క బిడ్డ మీదకి మీరు దిగిరండి నాయన. ఒక్కొక్క బిడ్డ మీదకి మీరు దిగిరండి నాయన. ఒక్కొక్క బిడ్డను మీరు తట్టి లేపండి ప్రభువా. అయా సమస్యలు వారికి బలమునిచ్చేవారు మీరే. అయా బలహీనులకు బలాభివృద్ధి కలగజేయేవారు మీరే ప్రభువా. తండ్రి ఇప్పుడు అడుగుతున్నాను నీ నామ మహిమార్థంగా ప్రభు నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను. ఒక్కొక్కరిని దర్శించండి నాయన. ఒక్కొక్కరిని దర్శించండి నాయన. ఒక్కొక్క బిడ్డను దర్శించండి నాయన. ఒక్కొక్కరిని తట్టి లేపండి నాయన. ప్రకటించబడిన దేవుని ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురు గాక. అయ్యా దీవించబడుదురు గాక. వారు గొప్ప జనముగా మార్చబడుదురు గాక. వారి నామము గొప్ప చేయబడును గాక. అయ్యా వారు బంధించబడిన వారిని విడిపించే అయ్యా గొప్ప పరిచయలో వాడబడుదురు గాక. అంత మాత్రమే కాకుండా దేవుని మనసులో ఉన్న మాటలు ఇతరులకు తన బిడ్డలకు ప్రకటించే గొప్ప అయ్యా నిజంగా దేవుని బూరలుగా వాడుకోవాలని మీరు ఆశపడుతున్నాగా అట్టి ఆశీర్వాదాలు తండ్రి కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ మీదకి అయ్యా దిగి వచ్చును గాక. అయ్యా నా జీవితానికి నాయన నిజముగా ఏ ఆశీర్వాదము లేదే అని అనుకుంటుంటున్నాగా తండ్రి ఆశీర్వాదాలు అన్నీ తండ్రి నాయన నీ బిడ్డల కోసం మీరు ఎత్తిపెట్టి ఉంటున్నాగా ఒక్కొక్క బిడ్డ నాయన అయ్యా ఒక్కొక్క బిడ్డ తండ్రి ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనును గాక. ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొందురు గాక. ఈ దీవెనలు పొందుకొందురు గాక. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఈ దినము నుంచి ప్రారంభించుమని ప్రార్థిస్తున్నాం. విడిచిపెట్టే వారిగా కాదు. అయ్యో వాక్యం బాగుందని సంతోషపడడం కాదు నాయన. అయ్యా వాక్యం వారి జీవితంలో ఫలింపచేయాలి. అయ్యా తండ్రి వారు ఆ వాగ్దానాలను నమ్మి స్వతంత్రించుకునే దిశగా వారి అడుగులు ముందుకు పడడానికి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మహిమ కలిగిన మా రాజా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా. ఒక్కొక్కరిని దర్శించండి. మహిమ కలిగిన నీ కార్యములు జరిగించుమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవ వ్యక్తపడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి ప్రభా. వారిలో విశ్వాసాన్ని అభివృద్ధి ఒక్కరు కూడా తండ్రి ప్రభా క్యాజువల్గా దేవుని మాటలు తీసుకొనకుందురుగా కానాయన నీ బలమైన కార్యములను మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను. వీళ్ళు ఎదురు చూస్తున్న దీవెనలు అనుగ్రహించండి నాయన. గర్భఫలముల దీవెన అయితే జాబ్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్ అయ్యా ప్రతి దీవెన యేసు నామములో లైఫ్ సెటిల్మెంట్ అయ్యా నూతన గృహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన. అనుగ్రహించి మీ నామమును మీరు మహిమ పరచుకొనుమని ప్రార్థన చేసి యేసు నామములో అయ్యా దయతో మీరే కృప చూపించి మహిమ కలిగిన నీ కార్యములన్నీ జరిగించమని ప్రార్థన యేసు నామములో తండ్రి సంపూర్ణ దేవుల చేత నింపు నాయన. అద్భుతాలు ప్రారంభించండి. ఇన్స్టెంట్ హెయిరింగ్ జరిగించండి. మరీ ముఖ్యంగా సంతానముల దీవెన కోసం ఎవరు ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు నాయన. వారి జీవితంలో దీవెన కొందురుగాక గొప్ప జనముగా చేస్తారన్నారు. అయ్యా దీవించి ఆశీర్వదించండి. స్వతంత్రించుకోనాలి. ఉద్యోగాలు స్వతంత్రించుకోనాలి. అయ్యా వారు చేస్తున్న పనులు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. వారు ఊహించినంత గొప్ప దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పున బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడుదురుగాక. ఆత్మీయ జీవితంలో పడిపోయిన జీవితాలు తిరిగి లేవనెత్తండి. ప్రార్థన సమయం అధికం చేయండి. ప్రభు. ప్రార్థన సమయం అధికం చేయండి నాయన. బలమైన కార్యాలు జరిగించి వారి జీవితం తద్వారా వారి జీవితానికి గర్భఫలం దీవెన అయా ఉద్యోగ సంతానం అదే రీతిగా జాబ్స్, లైఫ్, మ్యారేజెస్ జ్ఞానం చేత కృప చేత నింపి మీరు సేవకులుగా తిరిగి లేవనెత్తండి. వాక్య పరిచయకులుగా తిరిగి లేవనెత్తి మహిమ ఘనత ప్రభావాలు మీరు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీకులా బలముగా జరిగించి ఊహించని గొప్ప కార్యాలను రోజుతో జరిగించి ఏమా లాంగ్ పెండింగ్ ప్రాబ్లం, కోర్టు కేసెస్ తొలగిపోవాలి. వారి తండ్రుల ఉద్యోగాలు పిల్లలకు రావాలని ఆశపడుతున్న బిడ్డలు ఉంటారు. అద్భుతం జరిగించండి నాయన. అనేక మంది వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నిమిత్తం ప్రార్థించునే అద్భుతం కోర్టు కేసెస్ కొట్టివేయు.
నాయన నీ బిడ్డల పక్షాన ప్రార్థన చేసి కూర్చున్నాను. డోర్స్ ఓపెన్ చేయ ప్రభు. జాబ్స్ పొందుకోవాలి తండ్రి. యేసు నామములో ఈ అద్భుతము ఇప్పుడే జరిగించండి నాయన. స్వాతికి తొలగించండి. అద్భుతములు చేయను ఆయన. అద్భుతములు చేయను ఆయన. అద్భుతములు మీరే జరిగించండి. సూచకక్రియల మత్కార్యాల బలం సంపూర్ణముగా జరిగించి అయ్యా దేవుని కృపగలి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రార్థించు. ఏ పరిచరణ అయా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను, కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి బిడ్డను, అయా నిజంగా ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డ, అయా ప్రార్థన పరంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలన్నిటినీ పేరు పేరున ఆశ్రయించి అనేక మంది నిజంగా భారముగా తండ్రి పరిచయం నిమిత్తమై ప్రార్థిస్తూ కన్నీరుగా వస్తుంది. దీవెనలు పొందుకొందురుగా, పరిచయం విస్తరింపబడదుగా, నీ బలమైన కార్యాలు జరిగించు. మరి ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను, కుటుంబం సహకరిస్తున్న ప్రతి బిడ్డను చుట్టూ నీ కంచి కాపు. ఏ అపాయము ఏ తెగులు అడుగులు అంశించు. అన్ని విషయాలను మనం దీవించి వర్ధిల్లబడినట్లుగా నీ కాపుతాను. అభిషేకించి బలపరిచిపోయి మీరు సమస్తమేమో నీకు కార్యక్రమం విషయమైన బిడ్డలు వారి పిల్లల్ని ఎత్తుకొని సాక్ష్యాలు చెప్పులు మీరు ఎక్కువ చూపించు. నమ్ముతున్నాను ఆయన ఎవరి సంతానము వారి కవిటిలో పట్టుకొని ఆయన దేవుని నామ మహిమార్థంగా సాక్ష్యం చెప్పబోతున్నారు. నమ్మి నీకు వందవచ్చు. ఒక బిడ్డల సంతానం కలుగజేసిన దేవుని నామం స్తుతించబడును. వాస్తవమేమో నీకు తెలియదు. బిడ్డలతో సహా నిలబడి సాక్ష్యం చెప్తూ మీరు కృప చూపించిపోయి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వల్ల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమైన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.